అందరికీ జై శ్రీరామ్. రాజాబాయి బీజేపీ పార్టీలో రిజైన్ చేసే ముందు ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను అందరి గోరక్ష కార్యకర్తలకు అండగా ఉంటా. అప్పుడు నాకు కొన్ని డౌట్స్ అండ్ క్వశ్చన్స్ వచ్చాయి. బీజేపీ పార్టీలో ఓన్లీ గోరక్ష కార్యకర్తలే ఉంటారని కాదు, గోరక్ష కాకుండా వేరే విభాగాల్లో పనిచేసే కార్యకర్తలు కూడా చాలా మంది ఉంటారు. హార్డ్లీ కంపేర్ చేస్తే బీజేపీ పార్టీలో గోరక్ష కోసం 10% కూడా వర్క్ చేయరు. మిగతా 90% లవ్ జిహాద్, వేరే ఇల్లీగల్ కన్వర్జన్స్ ఇలాంటి దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ కార్యకర్తలకి ఎవరు అండగా ఉండాలి. స్టేట్ లో గోరక్ష ఒకటే ప్రాబ్లం కాదు కదా. స్టేట్ లో మీరు బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్తకి నేను అండగా ఉంటానని చెప్పేది ఉండే, ఓన్లీ గోరక్ష కార్యకర్తలకు అని చెప్పే బదులు. రీసెంట్ గా ఒక ఇష్యూలో గోరక్ష కార్యకర్తలు రిమాండ్ కు వెళ్లారు. ఆ ఇష్యూలో నేను పర్సనల్ గా రాజాబాయికి కాల్ చేసి మాట్లాడాను. అప్పుడు ఏమన్నాడంటే, నాకు నువ్వెవరో తెలియదు అని విత్ ఇన్ 10 seconds లో కాల్ కట్ చేశారు. నేను ఫస్ట్ అసలు చేయాలనే ఉద్దేశంతో చేయలేదు. ఆయనకి ఎందుకు చేశాను అంటే 2018లో ఆర్ 19లో నేను గోరక్ష కోసమే రిజైన్ చేస్తున్నా అని ఒక మాటతో రిజైన్ చేశాడు కాబట్టి గోరక్ష కోసం ఏమైనా ఉపయోగపడతాడని నేను ఆ నంబర్ కి కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు విత్ ఇన్ 10 seconds లో కాల్ కట్ అయిపోయింది. రాజాబాయి, ప్రెసిడెంట్ పోస్ట్ ఇవాళ కాకపోతే రేపైనా మనకే వస్తుంది. బట్ ఈ రోజు నుంచైనా మనం కార్యకర్తలకి సపోర్ట్ గా ఉంటూ కార్యకర్తలకి ఏదైనా మనం అండగా ఉంటామని హామీ ఇస్తే చాలు. మనం ఈ రోజు నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తే నెక్స్ట్ టైం అయినా ప్రెసిడెంట్ పోస్ట్ మన దాకా రావచ్చు. నేనే ఎన్ని పాయింట్స్ చెప్పాను, పైనుండే అధిష్టానం దగ్గర ఇంకెన్ని పాయింట్స్ ఉన్నాయో